నానా ఆ పాత్రవి ఎప్పుడు రిపేర్లు వస్తూనే ఉందిగా నాన్న, ఈసారి కొత్తది కొనివచ్చుగా. సరేరా, కొత్తది కొందాంలే అయితే. నాన్న, కాలేజీకి రోజు బస్సులో వెళ్ళడం ఇబ్బంది అవుతుందని చెప్పా కదా, స్కూటీ ఎప్పుడు కొనిస్తావు? ఈ దీపావళి కొనేద్దాం నాన్న, ప్రామిస్గా. రే నాన్న, నా మందులు కూడా అయిపోయాయి, అవి కూడా తెప్పించు. సరే అమ్మా, నెలకి సరిపడా మందులు ఒకేసారి తెప్పిస్తానులే. భోలా శంకర్ల వరాలు బాగానే ఇస్తున్నారు. ఇంట్లో నెల అయ్యేసరికి ఎంత ఖర్చు అవుతుందో అర్థమవుతుందా? కాత్యాయని, నువ్వేం కంగారు పడకే. గవర్నమెంట్ ఇప్పుడు జిఎస్టీని భారీగా తగ్గించింది. టీవీ లాంటి ఎలక్ట్రానిక్స్ కొనాలంటే 4,000 నుండి 10,000 వరకు తగ్గించింది. 2 వీలర్ కొనాలంటే 10,000 వరకు సేవ్ అవుతుంది. అమ్మకు మందులు అంటావా, నెలకు 500 నుంచి 1000 వరకు ఆదా అవుతుంది. ఇక ఇంటి సరుకులు అనుకో, దాదాపు 1000 వరకు సేవ్ అవుతుంది. పండగకి వచ్చే బోనస్ డబ్బులతో మనకు కావాల్సినవన్నీ మన బడ్జెట్లోనే కొనుక్కోవచ్చు. నువ్వేం బెంగ పెట్టుకో. అవునా? అలా అయితే ఇంకేం కావాలి చెప్పండి. జిఎస్టీ తగ్గింపుతో ఈ దీపావళి మరింత ఆనందంగా జరుపుకుందాం. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్.